బిగ్ బాస్ బరితెగింపు రాజధాని నిర్మాణ పనుల్లో అడ్డగోలు దోపిడీ 72% పనులకు 363 కోట్లు అయితే మిగతా 28% పనులకు మాత్రం ఏకంగా 524 కోట్లు అంటూ ఈ ఎమ్మెల్సీల ఐఏఎస్ల కోసం రాజధానిలో నిర్మిస్తున్న 432 ప్లాట్ల నిర్మాణంలో ఈ దోపిడీ జరుగుతోందంటూ కథనాంచారు. టిట్కో ఇళ్ల సంగతి ఏంటి బాబు, పట్టించుకోని కూటమి సర్కార్, ప్రాజెక్టు పూర్తికి 7,280 కోట్లు అవసరం, ముందుకు కదలని ప్రాజెక్టు పనులంటూ మరో వార్తనిచ్చారు. అలాగే 12 జరిగే ర్యాలీలను విజయవంతం చేద్దాం, వైద్య వ్యవస్థను నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతాం, కోటి సంతకాల సేకరణ, రచ్చబండలకు అనూహ్య స్పందన, 12వ తారీఖున మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ తలపెట్టిన ర్యాలీలను విజయవంతం చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలిపించారు. ఆ 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వండి, కార్యకర్తలకు భీమా లేఖలు ఇవ్వని వారి వివరాలు సేకరించండి, పార్టీ కార్యాలయ సిబ్బందికి సీఎం చంద్రబాబు ఆదేశం. నిన్న సోషల్ మీడియాలో ఎవరో మిత్రుడు వ్యాఖ్యానించాడు, వీళ్ళని కేవలం ఆ పెన్షన్ పంచడానికి వెళ్ళినందుకు వీటికేనంట, మామూలు ఇసుక మద్యం దందా ఇటువంటి వాటికి పాల్పడుతున్నందుకు నోటీసులు ఇవ్వట్లేదు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నోటీసు ఇస్తున్నారు, తమాషాగా ఉందని వ్యాఖ్యానించారు. బహుశా మనందరం కూడా ఏకీభవించలేము. నిర్లక్ష్యంగా ఉంటే కఠినంగా ఉంటానని కూడా ఆయన అన్నారట. కుప్పానికి 7 పరిశ్రమలు వస్తున్నాయట. తర్వాత నిన్న వైవి సుబ్బారెడ్డి గారి మీద నిన్న రాశారు కదా వీళ్ళు. అలాగే సంతృప్తి శాతంలో సర్కార్కే టోకరా, రిజిస్ట్రేషన్ల శాఖ తీరే వేరంటూ మరో వార్తనిచ్చారు. కొనుగోలుదారులు ఫోన్ నెంబర్లకు బదులు డాక్యుమెంటరీ రైటర్ల నెంబర్ ఇస్తున్నారంట. అక్రమ బదిలీలకు బ్రేక్, సాంకేతిక విద్యలో నిలిచిన డిప్యుటేషన్ల భాగవతం అంటూ సాక్షి ఒక కథనాన్ని ఇచ్చింది. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వాన్ని తెగబోడుతున్నారుగా, కేంద్ర సహకారంతో బ్రహ్మాండంగా చేసేస్తున్నామని రోజు చంద్రబాబు గారు, లోకేష్ గారు ప్రచారం చేస్తుంటారుగా. తెర చూస్తే నిన్న ప్రజాశక్తిలో వచ్చిన వార్త ఏంటంటే, నిధులు విదల్చని కేంద్రం ఇవ్వాల్సింది 32,284 కోట్లు అయితే ఇచ్చింది 4,004 కోట్లు మాత్రమే. ఎన్డీఏ కూటమిలో ఉన్న రాష్ట్రానికి మొండి చేయంటూ ఒక ఆసక్తికరమైన స్టోరీ ఇచ్చారు. అలాగే సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. కన్నార్పకుండా అబద్ధాలు చెబుతాడు పవన్, జగన్ హయాంలో 10,000 కోట్ల ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందని మొన్న వ్యాఖ్యానించాడు ఆయన. అయితే విశేషం ఏంటంటే, ఈయన చెప్పాను ఇట్లాగే ఉంటాయి, జగన్ పాలనలో 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు, నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయని కోశారు, కానీ దానికి కారణం వాలంటీర్లని కూడా చెప్పారు. అట్లాగే భవనాల రంగులు మార్చడానికి 1,300 కోట్లు ఖర్చు పెట్టినాడు అప్పుడు జగన్ టైంలో అని చెప్పి అన్నారు. తెర చూస్తే మొత్తం 2,300 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా అప్పుడు ప్రచారం చేశారట. ఇప్పుడు తెర చూస్తే వాళ్ళంతా కలిపి 50 కోట్లు కూడా కాలేదని మళ్ళీ వాళ్ళే అసెంబ్లీలో చెప్పారు. సో పవన్ కళ్యాణ్ గారి మాటలన్నీ ఇట్లా ఉంటాయంటూ సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది. ఇక ప్రైవేటుకు హరితహారం, ఏపీటీడీసీ చెందిన 22 హరిత హోటళ్లు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి, లాభాలు వస్తున్నా సరే నిర్వహించలేమంటూ వదిలించుకుంటున్న కూటమి సర్కార్, అత్యంత విలువైన ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు కొట్టబట్టే కుట్ర. ఇది సాక్షిలో ఇవాళ ప్రముఖంగా వచ్చింది. మరోవైపు ఈనాడులో 4,223 కోట్లతో ఎత్తిపోతల పథకాల నిర్వహణ, 10 ఏళ్ల పాటు ప్రైవేటుకు అప్పగించేందుకు సన్నాహాలు, 8.31 లక్షల ఆయకట్టుకు ఎకరాల ఆయకట్టు ఏంటిది ఆ స్థిరీకరణకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలంట. సో ఈ సందర్భంలో కూడా పథకాలను నాశనం రాస్తారు కదా, అన్నీ ప్రైవేటైజ్ చేసే, మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషనే, టూరిజం హోటళ్ళు ప్రైవేటైజేషనే, ఎత్తిపోతల పథకాలు ప్రైవేటైజేషనే.